హాయ్ ఫ్రెండ్స్, వైభవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు బీరకాయ తెలగపిండి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక అర కేజీ బీరకాయలు తీసుకొని ఇలా ముక్కల కింద చేయాలి. దీనికి వెల్లుల్లిపాయలు బాగా పడతాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి అది కాలేక కొంచెం నూనె వేయాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేసి ముందుగా వెల్లుల్లిపాయలు రెమ్మలు వేయాలి. తర్వాత చాయ్ మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపును వేయాలి. ఇప్పుడు పోపు వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఇప్పుడు ఇది వేగాక ఇందులో బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయ ముక్కలు వేసి కలిపి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి సిమ్ములో మగ్గనియాలి. మళ్ళీ ఒకసారి కలిపి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలిపి మూత పెట్టాలి. కలపాలి. ఉడికిపోయింది బాగా. ఇప్పుడు తెలగపిండి వేయాలి. గుమగుమలాడే తెలగపిండి బీరకాయ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గుమగుమలాడే తెలగపిండి బీరకాయ కర్రీ రెడీ. ఇది చాలా కమ్మటి కూర, కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు, అవే సరిపోతాయి. ఈ తెలగపిండితో పొట్లకాయ, ఆనపకాయ, ములగాకు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.